ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్ గారు. సుజిత్ కుమార్ సార్ యాక్చువల్గా జనరల్ సర్జన్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జన్ కూడా. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అంటే చాలామంది రకరకాల హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న వాటి వల్ల ఏంటంటే వాళ్ళు పొద్దున లేవంగానే ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎవరితోనో తెలుసుకునో లేకపోతే ఫ్రెండ్స్ వాడుతున్నారనో లేకపోతే మెడికల్ షాప్లోనే తెచ్చుకొని వాడడము అది కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఏళ్ళ తరబడి చేస్తుంటారు. యాంటాసిడ్స్ అని మీరు డాక్టర్గా చెప్తారు. ఈ గ్యాస్ టాబ్లెట్స్ కానీ యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ రెగ్యులర్గా వాడడం అనేది మంచిదేనా, ఏమంటారు? నేను ఒక చిన్న కోరిలేషన్ చెప్తాను. ఈ మధ్యలో ఏమైందో, ఈ మధ్యలో చూస్తున్న పేషెంట్స్ అందరూ కూడా పొద్దున్న లేవగానే గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకోకుంటే వీళ్ళు తినలేకపోతున్నారు. ఓకే, దాని తర్వాత పొద్దున్న నుంచి కష్టపడుతున్నారు. రాత్రి పడుకునే ముందు నొప్పి గోళీ వేసుకోవాలి. నిద్ర పట్టట్లేదు, మోషన్ ఫ్రీగా రావట్లేదు. సో నిద్రకో మాత్రం వేసుకోవాలి. మోషన్ ఫ్రీగా రావట్లేదని మళ్ళీ లాక్సేటివ్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీరు అడిగినట్టు ఇప్పుడు యాంటాసిడ్ వేసుకోవడం మంచిదేనా? ఇవి పుట్నాలు మింగే టాబ్లెట్లు ఇవి కావు. ఇవి విటమిన్ టాబ్లెట్స్ కావు. విటమిన్స్ కూడా ఎక్కువ తీసుకుంటే టాక్సిక్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. యాసిడ్ సపరేషన్ అనేది కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు అవడం కూడా మంచిది కాదు. న్యాచురల్ గా ఫామ్ అవుతున్న యాసిడ్ ఫామ్ అవ్వాలి. ఇంకోటి స్టడీస్ అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే లాంగ్ టర్మ్ లో 7 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఇది వాడుతున్నప్పుడు వీళ్ళ తుంటి ఎముకలు అన్నవి చాలా వీక్ అయిపోతున్నాయి. కింద పడ్డారు, ఒకసారి బోన్ మినరల్ డెన్సిటీ బాగా తగ్గిపోయి ఆస్టియోపీనియా లాంటివన్నీ బొక్క ఇరిగింది అంటే ఆ ఎముకలు అతుక్కునే దానికి మళ్ళీ 6 నెలల టైం పడుతుంది. అదే కాకుండా ఈ యాంటాసిడ్స్ వల్ల కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి. కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది రావడం కూడా చూస్తున్నాం. సో ఈ లాంగ్ టర్మ్ వాడే మెడిసిన్ అసలు కాదు. ఎవరిదైనా సూపర్విజన్ లో వాడాలి. ఇప్పుడు మనకేముంది, చాలా మంది ఎవరినో వెళ్ళి అడిగే బదులు అదే ఫార్మసిస్ట్ని అడుగుదాం, లేకపోతే ఎవరినో అడుగుదాం, వాళ్ళు చెప్పిన టాబ్లెట్ ఒకటి వేసేసుకుందాం. అది వీళ్ళు వేసుకునే టాబ్లెట్ టెంపరీగా అప్పుడు హెల్ప్ చేస్తుందేమో, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి లాంగ్ టర్మ్ లో హార్మ్ చేస్తాయి. సో ఇది వీళ్ళకి అర్థమవుతే బెటర్. ఓకే, ఒకవేళ ఇప్పుడు టాబ్లెట్లు వాడకుండా మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ డెఫినెట్లీ చేయొచ్చు. ఇప్పుడు అది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు బేసిక్ ఏమవుతుంది, ఎందుకు వస్తుంది అసిడిటీ? వర్క్ అన్నది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వర్కే కంప్లీట్ లైఫ్ అనుకొని చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, లంచ్ చేయట్లేదు, డిన్నర్ మాత్రం పొద్దు నుంచి పడ్డ కష్టానికి మంచిగా తిని పడుకుందాం అనే దీంట్లోనే చాలా మంది ఉన్నారు. డిన్నర్ అన్నది రాత్రి అరగడానికి ఇంకెక్కువ టైం పడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ డైజెషన్ ఇష్యూస్. ఇప్పుడు అధ్యయనాలు ఏం చెప్తున్నాయి, బ్రేక్ఫాస్ట్ ఎవరైతే చేయట్లేదు వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. సో స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ అన్నది కూడా కనబడుతుంది. సో వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, లేవగానే తినాలి. అది తినేది ఏదో హెల్దీ ఫుడ్ తినాలి. వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారో చూసుకోవాలి. బాడీకి కావాల్సిన హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. నీళ్లు తాగడం వల్ల కూడా మెటబాలిజం బూస్ట్ అవుతుంది. డైజెషన్ అనేది కూడా ఇంకా ఫాస్ట్గా అవ్వచ్చు. అండ్ దీని తర్వాత తినే దాంట్లో పీచు పదార్థాలు ఎంత ఉన్నాయి చూసుకోవాలి. ఆకుకూరలు, బీన్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఇదే కాకుండా ఆల్కలైన్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యారెట్ ఉంది, కీరా ఉంది. మీరు సింపుల్ గూగుల్ చాట్ జీపీటీని అడిగినా అది ఆల్కలైన్ ఫుడ్స్ ఏమి ఉన్నాయి ఇచ్చేస్తుంది. మీకు నచ్చినవి ఏవో దాంట్లో సెలెక్ట్ చేసుకొని గంటకు ఒకసారి చిన్న చిన్న క్వాంటిటీస్, అంటే ఇప్పుడు 4 పీసులు క్యారెట్ ఆర్ 4 పీసెస్ కీరా బాగా నమిలి తిన్నట్టు అవుతే అవి యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. దాంతోపాటు ఇందులో పీచు పదార్థాలు ఉంటాయి. పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి పేగుల్లో చలనం అన్నది పెరుగుతుంది. అండ్ ఇంకోటి పీచు పదార్థాలు అన్నవి ఏంటి, ఇవన్నీ మన గట్ లోపల ఉన్న మైక్రోబయోమ్కి ఆహారం. సో వీటికి ఫుడ్ బాగా దొరికిందంటే అవి బాగా పెరుగుతాయి, బాగా పనిచేస్తాయి. అవి బాగా పనిచేసినప్పుడు సెరటోనిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం, మూడ్ ఇంప్రూవ్ అవ్వడం, యాక్టివ్నెస్ పెరగడము, ఇంకా మంచిగా పని చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. సో అండ్ రాత్రి భోజనం ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచిది. నిద్ర బాగా ఉన్న వాళ్ళలో యాసిడిటీ ఉన్నట్టు కొంచెం తక్కువ ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక్కదానికొకటి అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మనం ఎంత తినాలో అంతే తింటే లివర్ చక్కగా పనిచేస్తుంది. మోతాదుకు మించి తిన్నప్పుడు దాని మీద లోడ్ ఎక్కువైనప్పుడు కొవ్వు దాంట్లో పేరుకుపోవడం మొదలవుతుంది, మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మనకి అంటే ఇప్పుడు ప్రాబ్లం డైజెషన్లో ఉంది, ఫ్యాట్ డైజెషన్ అవ్వట్లేదు, మీరు యాంటాసిడ్ తీసుకుంటున్నారు, అది ఎట్లా హెల్ప్ అవుతుంది? అవ్వదు. సో ఎవరినైనా కలిసి
సూపర్విజన్లో వాళ్ళ ఆహార పద్ధతులన్నీ మార్చుకోవాలి, వాళ్ళకు ఒక పర్టికులర్ వాళ్ళు ఏం తింటే బెటర్ అర్థం చేసుకోవాలి. ఇంకోటి చాలా మందికి పాలు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, పడట్లేదు. రెండోది గ్లూటెన్ ఇంటాలరెన్స్, ఇప్పుడు మైదా, గోధుమ పిండి ఇవన్నీ పడట్లేదు, నాన్ వెజ్ పడట్లేదు, స్టీరాయిడ్ రిచ్ ఫుడ్ పడట్లేదు అన్నది అవి సింపుల్ థింగ్ అండి. బ్లోటింగ్, కడుపులో ఉబ్బరం, బ్లోటింగ్, తేన్పులు రావడం, నోరు చేదుగా అయిపోవడము. ఇప్పుడు పాలు తాగంగానే వాళ్ళు ది కంప్లైన్ ఆఫ్ బ్లోటింగ్ అండ్ హార్ట్ బర్న్ సెన్సేషన్. ఇప్పుడు చాలా మందికి కాఫీ పడదు, కాఫీ తాగంగానే వాళ్ళు మాకు తెలియదండి నాకు మొత్తం అంతా పైకి వచ్చేస్తుంది అంటారు. సో సీ యువర్ బాడీ విల్ స్టార్ట్ గివింగ్ యూ సైన్స్. అండ్ లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మైల్డ్గా ఉంటుంది, అంటే తెలియదు, అది కొద్దిగా పెరుగుతా పోతుంది. అట్లాంటి వాళ్ళు అంటే ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పాలు, పెరుగు, మిల్క్ ప్రోడక్ట్స్, చపాతీలు, నాన్ వెజ్ ఇవన్నీ కొద్ది రోజులు ఆపి చూసుకోవడం బెటర్. వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. వాళ్ళకి అసిడిటీ అవ్వట్లేదు అంటే ఇందులో ఏదో పడట్లేదు, ఏది పడట్లేదు ఐడెంటిఫై చేసుకోవడం బెటర్. ఇక్కడ వాడాలి మన తెలివి, ఈ టాబ్లెట్లు వేసుకోవడంలో కాదు. ఓకే, మీరు నైట్ ఫుడ్ గురించి ఒక పర్టికులర్గా చెప్పారు కదా సార్. యాక్చువల్గా బాగా ఎక్కువ తింటున్నారు, లేట్గా తింటున్నారని. ఈ పర్టికులర్ నైట్ డిన్నర్కి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు సార్, ముఖ్యంగా యాంటాసిడ్స్ని మనం అవాయిడ్ చేయాలంటే? అదే అండి, బేసిక్గా రాత్రి తీసుకునే భోజనం ఎంత తక్కువ తీసుకుంటే, ఎంత ఈజీగా అరిగే భోజనం తీసుకుంటే అంత మంచిది. సో అందుకే ఇప్పుడు టేస్టీ ఫుడ్స్ ఉంటాయి కొందరు ఎవరికో అంటారు బిర్యానీ తినొద్దా, మేము అవి స్వీట్లు ఇవన్నిటి పొద్దున్న తీసుకోమని చెప్తాం. మనం అందరూ ఏం చేస్తున్నారు, రాత్రి మాత్రమే ఇవన్నీ తిని పడుకుందామని ట్రై చేస్తున్నారు. ఇవి అవాయిడ్ చేయాలి. 7 తర్వాత డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్. అసలు గట్టికి రెస్ట్ ఇచ్చింది బెటర్. 7 లోపల డిన్నర్ అయిపోవాలి. 6 వరకు నీళ్ళు ఎన్ని తాగుతారో తాగండి. 6 తర్వాత నీళ్ళు తాగడం కూడా ఓన్లీ ఇఫ్ నీడెడ్ తాగండి. 7 తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు. అండ్ 7 తర్వాత స్క్రీన్ టైం, ఫోన్లు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళంతా వ్యూవరేజ్ ఎప్పుడు 7 నుంచి 10 మధ్యలో జనాలు ఎక్కువ చూస్తున్నారు యూట్యూబ్ వీడియోలు. అది రాంగ్ టైం టు వాచ్ ఇట్. ఎందుకంటే 7 తర్వాత స్క్రీన్ ఆఫ్ ఉండాలి. స్క్రీన్ ఆఫ్ ఉంటేనే మీ బ్రెయిన్ అన్నది మీరు ప్రిపేర్ చేస్తారు దాన్ని నిద్రకి. మన బ్రెయిన్లో సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది బేసిక్గా. అది లైట్ తోని అది పనిచేస్తుంది బేసిక్గా. దానికి అది చీకటి అవుతున్నది అన్నప్పుడు దాని పనితనం మెరుగవుతా ఉంటుంది. మెలటోనిన్ లోపలే ఉత్పత్తి చేస్తుంది. సో నిద్ర అన్నది డీప్ స్లీప్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఇందాక మనం అనుకున్నాం తిని పడుకుంటే, స్టడీస్ ఏం చెప్తున్నాయి, తిని పడుకున్నారు అంటే స్లీప్ స్టడీస్ చేస్తున్నాం కదా, దాంట్లో వీళ్ళలో డీప్ క్వాలిటీ స్లీప్ ఉండట్లేదు. సో డీప్ క్వాలిటీ స్లీప్లోనే కదా మన బాడీ అంతా రిపేర్ అయ్యేది, అది ఉండట్లేదు అసలు. అందుకనే తిని పడుకోవద్దు, తొందరగా తినండి. అట్లీస్ట్ 2.5 hours ఆగండి. తిన్న తర్వాత వాక్ అరౌండ్ 20-25 minutes సో దట్ ద ఫుడ్ విల్ సెటిల్ డౌన్. దాని తర్వాత పడుకునే ముందు హ్యావ్ ఎ వార్మ్ షవర్. లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. కిచెన్ షుడ్ బి క్లోజ్ బై 7 o'clock. అండ్ రూమ్లో కూడా ఈ ఇరిటెంట్ లైట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు బ్లూ లైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బ్లూ లైట్ ఫిల్టర్స్ అందరు వాడుతున్నారు కదా, గ్లాసెస్, కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు. సో ఇవి ఏమంటున్నామంటే అసలు ఇంట్లో ఇట్లాంటి లైట్స్, బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయంటే వాటిని వాడొద్దు. సమ్ ప్లెజెంట్ లైట్ విచ్ విల్ హెల్ప్ యూ. డల్గా ఉండే, డిమ్గా ఉండే లైట్లు వాడి స్లోగా పడుకునేటప్పుడు దాన్ని కూడా ఆఫ్ చేసేసి రూమ్ షుడ్ బి పిచ్ బ్లాక్. అంటే ఇక అసలు ఎంత చీకటిగా ఉంటే బ్రెయిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది నిద్రకు సంబంధించి. ఎస్. అండ్ ఆ పడుకునే టైం కూడా ఏ టైంకి పడుకుంటున్నారు, ఏ టైంకి లేస్తున్నారు, స్లీప్ కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేయాలి. ఒక రోజు నేను 8కి పడుకుంటా, ఇంకో రోజు 2కి పడుకుంటా అంటే కాదు. సో ఆ టైం అన్నది మన బాడీకి ఒక సర్కాడియన్ రిథమ్ ఉంటుంది. దాని పద్ధతిగా మనం చేసుకున్నప్పుడు బాడీ విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ అస్. సింపుల్ థింగ్ అండి, మన బాడీని మనం రెస్పెక్ట్ చేయకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ బాడీ టు రెస్పెక్ట్ యూ. ఓకే సార్, దాన్ని చక్కగా చూసుకుంటే అది మనం చక్కగా చూసుకుంటాం. యా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి.